అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మధుడు 11వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దామా? కొండాపురం సెంటర్లో తర్వాత ఆగిన బస్సులోంచి నలుగురు దిగితే ఇద్దరు ఎక్కారు. ఎక్కిన ఇద్దరు టికెట్ ఎక్కడికి కావాలో కూడా చెప్పలేనంతగా రొప్పుతూ భయంతో వణుకుతున్నారు. దిగిన వారిలో ముందుగా బ్రహ్మం చెంగున కిందకు దూకగా అతని వెనక భ్రమరం ఆపసోపాలు పడుతూ దిగింది. ఆ తర్వాత గంగులు, యాదగిరి దిక్కులు చూస్తూ దిగారు. అక్కడే చెట్టు కింద నిలబడున్నాడు భీముడు. పెద్ద పెద్ద మీసాలతో బస్సు దిగిన యాదగిరిని చూసి అతనే అయ్యగారింటికి రావాల్సిన పెళ్లి కొడుకని డిసైడ్ అయిపోయాడు. అయ్యగారికి మరీ తొందర ఎక్కువైంది. లేకపోతే నాజుగ్గా ఉండే అమ్మాయి గారికి గోండాగాడు ఏమి జోడి విసుక్కుంటూ మనసులో అనుకుని ముందుకు కదిలాడు భీముడు. అయ్యా, తమరు రంగారావు గారి ఇంటికేనా? గంగుల్ని అడిగాడు భీముడు. గంగులకి సమీరా అన్న పేరు తప్ప మరేమీ తెలియదు. అందుకే కాస్త తడబడ్డాడు. సమీరా అని ఎర్ర కారు ఉంటుంది అంటూ తనకు తెలిసిన 2 గుర్తులు చెప్పాడు. మా అమ్మాయి గారే మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు, పదండి అన్నాడు భీముడు. తామొస్తున్నట్టు తమకే తెలియదు కదా, మరి ఈ స్వాగతం ఏమిటో వారికి అర్థం కాల. అయినా ఇంత దూరం వచ్చి వెనకాటంలో అర్థం లేదనిపించింది. అదీగాక వచ్చింది సమీర కోసం అయినప్పుడు ఆమె మనుషులే పిలుస్తుంటే వెళ్ళకపోవటంలో అర్థం లేదు అనిపించింది. ఇంతలో బ్రహ్మం వారి దగ్గరికి వచ్చాడు. మీ మాటలు అనుకోకుండా విన్నాను. మీరు చెప్తున్న సమీర గారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తారు కదా అని భీముడిని అడిగాడు. అవును అన్నాడు భీముడు. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చారు కదా? అవును. అయితే నేను కూడా మీ అమ్మాయి గారి కోసమే వచ్చాను. ఆ ఇంటికి వెళ్ళాలి, నాకు దారి చూపిస్తావా అని అడిగాడు బ్రహ్మం. రాబర్ట్ మైకేల్ ఎవరి కంటా పడకుండా నక్కుతూ రంగారావు గారింటి పరిసరాల వరకు వచ్చారు. కాలువలో కారు కొట్టుకుపోయిన సంఘటన నుంచి వారు ఇప్పుడే కోలుకుంటున్నారు. రంగారావు గారి ఇల్లు స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన థియేటర్లా సందు లేకుండా ఉంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఏమిటి ఇంతమంది జనం? ఆశ్చర్యంగా అన్నాడు మైకేల్. తెలియదు. ఏది ఏమైనా మనం రాత్రి వరకు ఏమీ చేయలేం. అప్పటి వరకు జాగ్రత్తగా ఎవరి కంటా పడకుండా దాక్కుని ఉంటే అప్పుడు జరగవలసింది అప్పుడు చూసుకుందాం. కానీ రాత్రి వరకు ఎక్కడ ఉండాలి? అదిగో ఇంటి వెనక పక్క ఏదో కట్టడం ఉంది, చూసావా? అక్కడ జనసంచారం లేదు. దాంట్లో దాక్కుందాం. అక్కడైతే ఎవరూ పట్టించుకోరు. ఇద్దరూ కలిసి అడుగేసుకుంటూ ఎవరి కంటా పడకుండా గొడ్ల చావెళ్ళలోకి వచ్చారు. వీరిని చూసిన ఎడ్లు బొసలు కొట్టి మెడలు వంచి పొడవటానికి తయారయ్యాయి. రాబర్ట్ మైకేల్ వాటిని పట్టించుకోలేదు. చావిట్లో గడ్డి పెట్టడానికి పైన అటక లాంటి కట్టడం ఉంది. దాని నిండా గడ్డి, రకరకాల పనికిరాని వస్తువులు ఉన్నాయి. దానికి ఆనించి పైకెక్కటానికి నిచ్చెన ఉంది. తాళ్ళు తెంచుకుని తమ మీదకు రావాలన్నంత ఉద్రేకంతో ఉన్న ఎద్దులను చూసి ఎగతాళి చేస్తూ రాబర్ట్ నిచ్చెన మీదుగా పైకెక్కాడు. అక్కడ ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత మైకేల్కి సైగ చేశాడు. మైకేల్ కూడా పైకొచ్చాడు. కోపంతో రెచ్చిపోయిన ఎడ్లు చిందేస్తూ పెద్దగా అరవడం మొదలెట్టాయి. అప్పటికే అటక మీదకి వెళ్ళిపోయిన రాబర్ట్, మైకేల్ గడ్డి మీద పడుకుని బాగా వెనక్కి జరిగి చీకట్లో దాక్కుని ఉండిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో వారి కింద నుంచి కనిపించే అవకాశం లేదు. ఎడ్ల అరుపులకు పరిగెత్తుకుంటూ వచ్చింది టైగర్. అది అటు ఇటు తిరిగి వాసం చూసి అటక కిందకు వచ్చింది. దానికి పైన ఎవరో ఉన్నారన్న అనుమానం వచ్చినట్టుంది. అక్కడ కాసేపు తచ్చట్లాడింది. యథాప్రకారం దాని బద్ధకం దాన్ని డామినేట్ చేసింది. అందుకే పెద్దగా గొడవ చేయకుండానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కునున్న రాబర్ట్, మైకేల్ నెమ్మదిగా నిట్టూర్చారు. ఇక మన్మధుడి బాణం దెబ్బ సమీరకు బాగానే తగిలింది. అతను నిన్నటి నుంచి అంత సన్నిహితంగా తనతో తిరుగుతున్నా కలగని పులకింతలు ఎందుకు ఒక్కసారిగా కలుగుతున్నాయో ఆమెకు అర్థమయ్యి అవనట్టుగా ఉంది. కాసేపటి క్రితం వరకు అతనితో చనువుగా తిరుగుతూ అతను ఒక మాట అంటే 4 మాటలన్న తను ఇప్పుడు అతనితో మాట్లాడాలంటేనే కష్టంగా ఉంది. నోట్లో మాట కంటే ముందు బుగ్గల్లోకి రక్తం ప్రవహిస్తోంది. సమీర అవస్థను ముందుగా పసిగట్టింది శ్యామలమ్మ. చంకన పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు కళ్ళ ముందున్న అబ్బాయిని గుర్తించలేకపోతున్నాడు మీ నాన్న అంది ఆవిడ. దిగులుగా అంది సమీర. ఎన్ని ఉన్నా నాన్నకు కావాల్సిన మీసం లేదుగా, అందులో ఇప్పుడు ఉన్న మీసం కూడా పూర్తిగా తీసేశాడు. అవునమ్మా, అబ్బాయి హఠాత్తుగా మీసం ఎందుకు తీసేశాడు? మీసం ఉంటే చక్కగా ఉండేవాడు అంది శ్యామలమ్మ సమీరను ఉడికిస్తున్నట్టుగా. అదేం కాదు, ఇప్పుడే బాగున్నాడు.
మరీ భూతవైద్యుడి మీసాలంటే బాగోవేమో కానీ సన్నటి మీసం బాగానే ఉంటుంది. కార్తీక్ బాబు గారు మీసం ఉంటేనే బాగుంటారు అని అంది శ్యామలమ్మ. ఏమీ కాదు, ఇప్పుడే బాగున్నాడు. కావాలంటే నువ్వు కూడా భీముణ్ణి ఒకసారి మీసాలు తీయమను, నీకే తెలుస్తుంది మీసాలుంటే బాగుంటుందో లేకపోతే బాగుంటుందో. అప్పుడు కానీ మీ నాన్న మా ఆయన్ని ఇంటి గుమ్మానికి ఆలాడదీయడు. ఇంతలో అక్కడికి గౌతమ్, కార్తీక్ వచ్చారు. ఏమిటి అందరూ సీరియస్గా చర్చించుకుంటున్నారు అడిగాడు గౌతమ్. అప్పటికే పొద్దుగూకుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలో అర్థం కానట్టుగా శ్యామలమ్మ, సమీర ఇద్దరు మౌనంగా ఉన్నారు. చివరికి శ్యామలమ్మ కల్పించుకుని మాట మార్చి చెప్పింది. ఏముంది, పారిపోయిన పెళ్లి కొడుకు గురించి. ఏదో వాడు అమాయకుడు కాబట్టి వాడిని మోసం చేసి వెనక్కి పంపేశాం కానీ ఎంతమందిని అలా పంపగలం అన్నాడు గౌతమ్. నిజమే, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అందరూ దీర్ఘ ఆలోచనలో పడ్డారు. ఇంతలో గౌతమ్, అక్క ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడే అని గావుకాక పెట్టాడు. అందరూ అతను చూస్తున్న కిటికీ దగ్గరికి పరిగెత్తారు. భీముడు వెనకాల నడుచుకుంటూ వరుసగా వస్తున్నారు బ్రహ్మం, భ్రమరం, గంగులు, యాదగిరి. అప్పటికి ఊళ్ళో వాళ్ళ హడావిడి తగ్గి రంగారావు ఫ్రీ అయ్యాడు. భీముడు తీసుకొస్తున్న మనుషులు ఎవరో ఆయనకు అర్థం కాల. దగ్గరకు వచ్చిన వారిని ఆశ్చర్యంగా చూస్తుంటే లోపల నుంచి సమీర వచ్చి బ్రహ్మాన్ని, భ్రమరాన్ని పరిచయం చేసింది. వీరు నాకు చాలా సహాయం చేశారు నాన్న, నన్ను చాలా సమస్యలకు నుంచి బయటపడేశారు అని కూతురు చెప్పడంతో ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఆ వెనక ఉన్నవారు ఎవరో ఎవరికి అర్థం కాల. ఎవరు మీరు వారిని చూస్తూ అడిగాడు రంగారావు. గంగులు, యాదగిరి నసుగుతున్నారు తప్ప సమాధానం చెప్పడం లేదు. నేనే తీసుకొచ్చానయ్యా, అంతంత మీసాలుంటే మన ఇంటికేనేమో అనుకున్నాను అంటూ సంజాషి ఇచ్చాడు భీముడు. సమీరం చూడగానే తాము సరైన చోటుకే వచ్చామని అర్థమైంది గంగులకి. ఏదో ఒక అబద్ధం చెప్పి రాత్రికి ఆశ్రయం పొందగలిగితే తమ పని ముగించుకోవచ్చని అతనికి అర్థమైంది. అందుకే ముందుకొచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. అయ్యా, మేము రావాలనుకున్న ఊరు, ఇల్లు అన్నీ మారిపోయినట్టున్నాయి. తప్పు అడ్రస్కి వచ్చాం. మీరు దయతలిస్తే రాత్రికి తలదాచుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాం. రంగారావు ఒక్కసారిగా గంగులు వెనక ఉన్న యాదగిరిని కుతూహలంగా చూశాడు. అతని మీసం నచ్చింది. అతను ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు. కూలీ పనులు చేసుకుని బతుకుతుంటాం బాబయ్య, నమ్రతగా చెప్పాడు గంగులు. చిచి అనుకున్నాడు రంగారావు మనసులో. కూలి పని చేసుకునేవాడు కూడా దర్జాగా మీసం మెలేసి బతుకుతుంటే కింగుల్లాగా బతకవలసిన వాళ్ళు మీసాలు పెంచడానికి బద్దకిస్తున్నారు అనుకుని, సరే పోయి చావిట్లోకి రాత్రికి పడుకోండి అన్నాడు. భీముడు వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి చావిట్లో స్థలం చూపించాడు రాత్రికి పడుకోవడానికి. అక్కడే సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరూ. ఆ ప్రదేశం సరిగ్గా అటక కింద ఉంది. అటక పైనున్న రాబర్ట్ మైకేల్కి కింద జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపిస్తోంది. భీముడు వారిని వదిలి వెళ్తూ, మీకు భోజనం నేను తెస్తాలే, దాని గురించి బెంగవద్దు అన్నాడు. ఇంతలో అతనికి ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి, అవును బస్టాండ్ దగ్గర సమీర ఎర్రకారు అని గుర్తులు చెప్పారు, ఇక్కడేమో సమీరమ్మ గారు తెలియదని అన్నారేమిటి అని అడిగాడు. భీముడు అంతే, ఏదైనా డైరెక్ట్గా అడిగేస్తాడు. మేము వెతుకుతున్న అమ్మాయి పేరు కూడా సమీరే, కానీ మీ అమ్మాయి గారు కాదు చెప్పాడు గంగులు. మరి ఎర్రకారు? ఆ అమ్మాయికి కూడా ఎర్రకారు ఉంది, కానీ మీ కారు కాదు. ఆ ఎర్రకారు డిక్కీలో ఒక సూట్ కేసు కూడా ఉంటుంది చెప్పాడు యాదగిరి. భీముడు చూడకుండా యాదగిరి కాలు కస్తీరా తొక్కాడు గంగులు. పొద్దున్న అమ్మాయి గారి కారులో కూడా ఒక సూట్ కేసు ఉంది. తీరా చూస్తే అది ఎవరిదో తెలియలా. తీసుకుపోయి కార్తీక్ బాబు గారి రూమ్లో పడేశా అమాయకంగా చెప్పి వెళ్ళిపోయాడు భీముడు. వాడటు వెళ్ళగానే గంగులు, యాదగిరి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కేరింతలు కొట్టారు. పైనుంచి చూస్తున్న సిఐఏ ఏజెంట్లకు వీళ్ళకింత ఆనందం ఎందుకో అర్థం కాల. రంగారావు గారింట్లో అందరూ భోజనాలు ముగించి విశ్రాంతి కూర్చునున్నారు. మాటల మధ్య కార్తీక్ను చూసిన రంగారావు మొహం చిట్లించాడు. ఏమిటబ్బాయి హఠాత్తుగా మీసం గురిగించుకున్నావు అని అడిగాడు. అవి లేకపోతే బాగుంటావన్నారండి. ఎవరా కోత కూసింది? అందరూ అన్నారండి. ఉన్న కొద్దీ అందరికీ మతులు పోతున్నాయి. నీకు మీసాలుంటే మీసాల మన్మధుడిలా ఉంటావు. మన్మధుడికి మీసాలు ఉండవు కదండి. ఎందుకుండవు? నా పూజ గదిలో పటం ఉంటుంది చూడు, మీసాలుంటే మన్మధుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది అన్నాడు రంగారావు. ఇక ఏం కాదు సార్, మన్మధుడికి మీసాలు ఉండవు కల్పించుకుంటూ చెప్పాడు బ్రహ్మం. నీకేం తెలుసాయా? మన్మధుడు ఏమన్నా నీకు లంగోటి ఫ్రెండా కోపంగా అన్నాడు రంగారావు. ఎలా తెలుసంటే నాకు ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సార్, అందుకే నాకెందుకో అలా అనిపిస్తూ ఉంటుంది.
సరే, మన్మధుడికి మీసం ఉండదని నాకు రుజువు చూపించండి, అప్పుడు నేను కూడా నా అభిప్రాయం మార్చుకుంటాను. మా అమ్మాయి పెళ్ళికి పెట్టిన మీసాల కండిషన్ కూడా తీసేస్తాను. రుజువు ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్, జాలిగా అన్నాడు బ్రహ్మం. మరి అయితే ఇక మాట్లాడకు. బ్రహ్మంగారు, అసలు మీకు నచ్చిన విషయం చెప్పలేదు, మీరు వచ్చిన విషయం అంది సమీర టాపిక్ డైవర్ట్ చేయటానికి. ఇక బ్రహ్మం తనకు తెలిసిన సంగతులన్నీ వివరించాడు. అదమ్మ సంగతి, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలి ముక్తాయింపుగా అన్నాడు. నాకేం అర్థం కావట్లా, ఈ గ్యాస్ క్యాన్ కోసం కోట్లల్లో బేరాలా? సిఐఏ కూడా తన ఏజెంట్ల రంగంలోకి దింపిందా? మీ డిఎస్పీ దానికోసం నా మీద దాడి చేయొచ్చా? నేను నమ్మలేను. నువ్వు కనిపెట్టిన గ్యాస్కి నిజం చెప్పించే పవర్ ఉంటే దాని విలువ కోట్లేమిటి ఎవరో ఊహించనంత ఉంటుంది అన్నాడు కార్తీక్. అయితే అబ్బాయి, ఆ గ్యాస్ కొడితే ఎవరైనా నిజం చెప్తాడా? రంగారావు కార్తీక్ని అడిగాడు. అది మీ అమ్మాయిని అడగండి, ఇప్పటికీ ఇద్దరి మీద దాన్ని వాడింది. ఏదమ్మా ఒకసారి ఆ గ్యాస్ క్యాన్ ఇవ్వు అడిగాడు రంగారావు. ఎందుకు నాన్న? అనుమానంగా అడిగింది సమీర. ఊళ్ళో ఒక్కొక్కడి మొహం మీద గ్యాస్ కొట్టి మొన్న పంచాయతీ ఎలక్షన్లో నాకు ఎవడో ఓటేశాడో, అపోజిషన్ వాళ్ళకి ఎవడో ఓటేశాడో కనుక్కుంటాను. ఊళ్ళో వారందరి మీద కొట్టడానికి సరిపోయే గ్యాస్ లేదు. కానీ నువ్వు ఊరుకో నాన్న, విసుగ్గా అంది సమీర. అదంతా కాదు, ముందు నీ దగ్గరున్న క్యాన్ జాగ్రత్తగా దాయాలి. మా డిఎస్పీ గారు ఏ నిమిషంలోనైనా ఇక్కడికి చేరుకుంటాడు. వాడు అసలే మంచివాడు కాదు చెప్పాడు బ్రహ్మం. మంచోడు కాకపోతే ఏం చేస్తాడంట? మా ఊళ్ళోకి వచ్చి మా ఇంట్లో ఉండి వస్తువు ఎత్తుకుపోతాడా? గర్వంగా అన్నాడు రంగారావు. అయ్యో, వాడి సంగతి మీకు తెలియదండి. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంటుంది, దాన్ని వాడటానికి కూడా వెనకాడ్డువాడు. వాడి దగ్గర రివాల్వర్ ఉంటే నా దగ్గర టైగర్ ఉంది. టైగర్ వీపుపై చేయి వేసి నిమురుతూ అన్నాడు రంగారావు. టైగర్ ఒంటిపై వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి, కళ్ళు చెమర్చాయి. యజమాని తనపై ఉంచిన నమ్మకానికి అది కృతజ్ఞతతో కృంగిపోయింది. ఇక ఆ సంగతి వదిలేసి మీరు రెస్ట్ తీసుకోండి, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అంది సమీర. బ్రహ్మంగారు, మీరు నా రూమ్కి రండి అన్నాడు కార్తీక్. మరి మా భ్రమరం నాతో పాటు నా రూమ్లో పడుకుంటుంది నవ్వుతూ అంది సమీర. హనీమూన్ లాగా ఈ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం నిరుత్సాహంగా అన్నాడు బ్రహ్మం. ముందు పెళ్ళి కానివ్వండి, తర్వాత కదా హనీమూను అని బ్రహ్మాన్ని లేపి తన రూమ్ వైపు తీసుకుపోయాడు కార్తీక్. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయినా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు అక్కడే నిలబడిపోయింది టైగర్. ఇక కిరీటి టైరు పంక్చర్ వేయించి దాన్ని తిరిగి కారు దగ్గరికి తెచ్చి బిగించి బయలుదేరేటప్పటికీ అనుకున్న దానికన్నా ఆలస్యం అయ్యింది. దానికి తగినట్టే వారు కొండాపురం చేరుకునేటప్పటికి బాగా పొద్దుపోయింది. అంత చిన్న పల్లెలోకి కారు వేసుకెళ్ళటం అంటే లేనిపోయిన అనుమానాలను తావిచ్చినట్టు అవుతుంది. అనుకున్నట్టు వారిద్దరూ కారుని ఊరికి దూరంగా మెయిన్ రోడ్డు మీద ఆపి కాలినడకన ఊళ్ళోకి వచ్చారు. చిన్న సైజు కోట లాంటి రంగారావు గారి ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం కాల. ఆ ఇంటి దరిదాపుల్లోకి చేరుకున్న ఇద్దరు దూరంగా చీకట్లోకి చెట్టు కింద నిలబడి ఎదురు చూడసాగారు. ఇంకా ఎందుకు సారి ఎదురు చూపులు? తిన్నగా వెళ్ళి వారిని బెదిరించి మనకు కావాల్సింది తెచ్చుకుంటే పని అయిపోతుంది కదా. అందులో అధికారం చేతిలో ఉంది. అధికారం చేతిలో ఉంచుకున్న పోలీసులు మీకేమిటి అడ్డు? అదే కిరీటి తెలివి తక్కువతనం అంటే. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఇంకా నిద్రపోయి ఉండరు. మనం వెళ్తే అందరూ కలిసి మన మీదకి వస్తారు. అదే అర్ధరాత్రి దాటినాకో వారంతా పూర్తి నిద్రమత్తులో ఉన్నప్పుడైతే ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యేలోపు మన పని ముగించుకోవచ్చు. అంతసేపు ఎదురు చూస్తూ కూర్చోవటం కిరీటికి ఇష్టం లేదు. అయినా అతను డిఎస్పీ మాటకి ఎదురు చెప్పలేదు. అధికారం అతని దగ్గర ఉంది. ఏ పని చేసినా అతనై చేయాలి. అందుకే మరేం మాట్లాడకుండా గొరి చూసి ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆయన్ని పంపించి. వడ్ల చావిట్లో అటక మీద కూర్చున్న రాబర్ట్ కోటు జేబులోని ఫోను వైబ్రేట్ అయింది. తీసి చూస్తే అమెరికాలోని హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తోంది కాల్. వెంటనే ఫోన్ రిసీవ్ బటన్ నొక్కి గొంతుకుతో మాట్లాడుతున్నాడు. హే రాబర్ట్, ఎక్కడున్నారు? సిఐఏ డైరెక్టర్ అడిగాడు. కొండాపురం రంగారావు గారి చావిట్లో. మీరు అక్కడేం చేస్తున్నారు? మీకు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం గ్యాస్ క్యాన్ ఎవరి దగ్గర ఉందో ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. అందుకని సమయం కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఉన్నాం. నేను ఇప్పుడే ప్రెసిడెంట్కి ఈ విషయం వివరించి చెప్పాను. ఆయన మీతో మాట్లాడతానంటున్నారు. ఆర్ యూ రెడీ? గొంతుతో తడారిపోతుంటే ఎస్ సార్ అన్నాడు రాబర్ట్.
అటు నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ లైన్లోకి వచ్చారు. హలో రాబర్ట్, నాకు విషయం ఇప్పుడే తెలిసింది. మీరు చేసే పని ఎంత ముఖ్యమైనదంటే బీటలు వారుతున్న మన ప్రపంచాధిపత్యం అనే సౌధానికి సిమెంట్ లాంటిదన్నమాట. మీ విజయం మీదే అమెరికా భవిష్యత్తు ఆధారపడింది. మీరు తెచ్చే విజయ వార్త కోసం మన దేశమంతా ఎదురు చూస్తోందంటూ ఆపకుండా చెప్పుకుపోతున్నాడు. నిజంగానే అమెరికా భవిష్యత్ అంతా తన భుజాల మీద ఉందేమోననే ఆనందంతో రాబర్ట్ ఛాతీ ఉప్పొంగినా అంత బరువు తట్టుకోలేని అతని భుజాలు వంగిపోయాయి. ఎవరు అన్నట్టు సైగలు చేస్తున్నాడు మైకేల్. మాట్లాడకుండా ఫోన్ అతనికి అందించాడు రాబర్ట్. అటు నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ అదే రికార్డు మరలా రిపీట్ చేస్తున్నాడు. మైకేల్ పద్మ గుండీలు పటపట ఓడటం వినిపించింది. కాసేపటికి ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి ఇచ్చాడు మైకేల్. నిజంగా మనం చేస్తున్న పని అంత గొప్పదంటావా? అపనమ్మకంగా అడిగాడు మైకేల్. అయ్యుంటుంది, లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడతాడు అన్నాడు రాబర్ట్. ఇద్దరిలో ఆ పని ఎలా అయినా పూర్తి చేయాలన్న ఉత్సాహం పెరిగిపోయింది. అటువైపు అమెరికాలో సిఐఏ డైరెక్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ ముందు లాభలాభలాడుతున్నాడు. సార్, మీరు మాట్లాడింది మనకి రష్యాకి మధ్య జరగవలసిన అణుయుద్ధం తప్పించిన గూఢచారులతో కాదు, కొత్తగా కనిపెట్టిన గ్యాస్ కోసం ఇండియాలో ఉన్న జూనియర్ ఏజెంట్లతో. ఇక వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ మిస్టర్ డైరెక్టర్, నేను ఎవరితోనైనా ఆ మాటలే మాట్లాడతాను అంటూ సమావేశం ముగించాడు ప్రెసిడెంట్. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.